హాయ్ గైస్, ఈరోజు స్పెషల్ ఏమనుకుంటున్నారా? మా మమ్మీ అయితే గోంగూర పచ్చడి చేస్తుంది. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో కొంచెం తాలింపు గింజలు ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఉడికించి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ ప్యాన్లోని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా ఉడికిచ్చేసేయాలి. గోంగూర వేసుకొని ఉడికిచ్చేసాక అవి రెండు చల్లారేంత వరకు పక్కకు పెట్టేసేయాలన్నమాట. పక్కకి పెట్టేశాక రెండు చల్లారాక మిక్సీ పట్టాలి, బాగా మిక్సీ పట్టాలని. ఇప్పుడు ఆగండి గైస్, చూపిస్తాను మిక్సీ పట్టాక ఎట్లుందో. కొంచెం గలుపు వేసుకొని మిక్సీ పట్టాలి. చూడండి, ఇలా అవ్వాలి మిక్సీ పడితే. ఇప్పుడు ఇందులోకే కొంచెం దంచిన ఉల్లిగడ్డ వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక స్పూన్తోని మనము. ఇప్పుడు ఆ ప్యాన్లోని కొంచెం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక ప్యాన్ అయినా ఆ ప్యాన్ అయినా తీసుకోవాలి. ఇంకో ప్యాన్ తీసుకోవాలి, మీ ఇష్టం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి కరివేపాకు వేసి కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం పచ్చడి తయారు చేసుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసి బాగా కలపాలన్నమాట. చూపిస్తున్నాను, మొత్తం ఆయిల్ అంతా అందులో కలిసిపోయేటట్టు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి మొత్తం ఊడ్చుకొని వేసేసుకోవాలి. ఇలా ఊడ్చుకొని వేసేసుకున్నప్పుడు మనకి కొంచెం గిన్నెకి అంటుకొని ఉంటుంది కదా, అందులో కొంచెం అన్నం వేసుకొని కలుపుకోవాలి. దాని రుచి మాత్రం మహా అద్భుతంగా ఉంటుంది. సరే, బాయ్.